వాడు ఎవడో వాడు కట్టుండే ఎవడో రమ్మనండి. ఎట్లా కడతాడు ఇక్కడ? ఎక్కడి నుండి వస్తారు? ఎస్ఐ ఎక్కడి నుండి వస్తాడు అంటే ఆయన వచ్చి దాకా ఉండాలి ఇక్కడ. తీసేస్తున్నా, ఏం చేసుకుంటారు చేసుకోండి. ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా అర్థం ఉందా? ఇది వచ్చేది ఆయన మీరు చేస్తారా? మమ్మల్ని తీయమంటారా? చేయండి, మీరు చేయండి. పిలవండి, వాడిని పిలవండి. పక్కన పెట్టమన్నారు సీన్ గారు. నేను చెబుతాను. ఎవరు చెప్తున్నారు? అది సీన్ గారు. ఇంటికి పోమంటే పోతాం వాళ్ళ ఇంటికి. సీన్ గారు చీజ్ పక్కన ఎవరది? సీన్ గారు నీటి సంఘాలు సీన్ గారు ఎవరైనా చెప్తాను. ఆయన అమృతలో నుండి ఆయన వస్తాడంట. వీళ్ళు ఇక్కడ దిమ్మ కడతారు. వీళ్ళు లేకపోతే ఆడ ఇంటికి పోమంటే పోతాం. మేము అక్కడికి కట్టాడు ఇంటికి పోమంటే పోతాం. వాళ్ళు చేస్తారా లేకపోతే వాడి దగ్గర పోమంటారా? ఏం కావాలో చెప్పానండి. ఎవరైతే మాట్లాడేది? ఎంతసేపు మాట్లాడతారండి మీరు? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావాలా మీకు? ఎక్కండి, మరి ఎక్కండి. మీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావాలంటే తీసుకోండి. కరెక్ట్ గా మా దిమ్మికేసి కట్టారు. మేము తీసేసేస్తే ఎట్లా ఉంటుందని అందుకోసమే ఆగాం. మీ దృష్టికి తీసుకొని వద్దామనే ఆగింది ఇది. నేను ఇప్పుడు హోమ్ మినిస్టర్ మీద కేసు పెట్టాలా? ఫ్లెక్సీ పెట్టినట్టుగా మేము హోమ్ మినిస్టర్ మీద కేసు పెట్టాలి. ఇప్పుడు అతను లేడనుకుంటాను కదా సార్, ఎస్ఐ గారు లేరనుకుంటా. ఇక్కడ ఎస్ఐ అని ఉన్నాడు, ఫ్లెక్సీ కట్టిన అతను. లేదు, కంప్లైంట్ ఇవ్వమంటే కంప్లైంట్ ఇచ్చేసేస్తాం సార్. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. దిమ్మె కట్టినందుకు ఇది గొడవలకి ప్రోత్సహిస్తున్నట్లుంది. పల్లెలో కొట్టుకునే పరిస్థితులు, గ్రామాల్లో కొట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి. నేనేమో ఇక్కడే ఉన్నాను సార్. ఇప్పుడు అది తీస్తే నేను దండ వేయాలి. నేను తీసేసేనా? మీరు నా మీద కంప్లైంట్ కేసు పెట్టేసేయండి సార్, నేను తీసేస్తాను. మా దిమ్మెకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిమ్మెకి తెలుగుదేశం వాళ్ళ ఫ్లెక్సీ నేను తీసేస్తున్నాను. నా మీద నేనే ఎవిడెన్స్